ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ హైస్కూల్లో అండర్-14, అండర్-17 బాలికల ఖోఖో పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు ప్రత్యేక అతిథులుగా ఎంఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, మండల విద్యాశాఖ అధికారి ప్రత్తిపాటి నివేదిత హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పథకాన్ని ఎంఈఓ నివేదిత ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల నుంచి 264 మంది క్రీడాకారిణిలో పాల్గొనడం ఈ పోటీల ప్రత్యేకత. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిలో జిల్లా స్థాయికి 18 మందిని, వారిలో నైపుణ్యం ప్రదర్శించిన 12 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమంలో గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడా భీమా, పసుపులేటి వీర రాఘవయ్య, ఖోఖో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్కే రంజన్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తప్పనిసరిగా శరీర దారుఢ్యం అవసరం. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి గుర్తు శరీర దారుఢ్యం అయితే ఆ రెండింటి కాంబినేషనే ఏదైనా ఒక ఆట. ఖోఖో అంటే మంచి పిక్కబలం ఉండాలి, టైమ్లీ తెలివి ఉండాలి, కాలుతో టచ్ చేయాలా, చేతితో టచ్ చేయాలా, డైవ్ చేయాలా, కూర్చోవాలా, లేవాలా, ఆ అక్యురసీ, ఆ బలము, ఆ ప్లానింగ్, టీం వర్క్ ఇన్ని కలిస్తేనే ఖోఖో. కాబట్టి అవన్నీ ఆడపిల్లలకి ఏం తక్కువ లేదని రుజువు చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ ఉన్న ఆ అక్యురసీ, తర్వాత ఆ నాలెడ్జ్, తర్వాత టీం వర్క్, టీం ఎఫర్ట్, ఒక్కొక్కళ్ళ ఆ టీంలోనే ఉన్న ఆ పిల్లల యొక్క వైవిధ్యమైన ఆ యొక్క స్కిల్ ని వాడి మీ మండలానికి మంచి పేరు తెచ్చుకుంటారని, ఎవరు గెలిచినా ఇక్కడ 22 మండలాలు 22 ఉన్నాయి. ఆ 21 మండలాల్లో మళ్ళీ ఖమ్మం సౌత్ జోను ఏముంది సార్, ఖమ్మం 2 ఉన్నాయి కదా, 2 జోన్లు ఉన్నాయి కదా. అవన్నీ కూడా మీ ప్రతిభా పాఠవాల్ని మంచిగా నిరూపించుకోండి. పీఈటీలు కూడా బయాస్ లేకుండా చక్కగా జడ్జిమెంట్ ఇస్తారు. ఈ రోజుని బాగా ఎంజాయ్ చేయండి, బాగా గుర్తు పెట్టుకోండి, మంచి కాన్సన్ట్రేషన్ లెవెల్ తోటి ఆడండి. అలాగే మీ మండలానికి కాకుండా జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా పేరు తీసుకురండి. మరి రాబోయే 10 సంవత్సరాలు కూడా ఈ స్పోర్ట్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ ఉన్నాయి. మరి మన ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు మరి స్పోర్ట్స్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మీ అందరి బంగారు భవిష్యత్తు అనేది మీ చేతుల్లోనే ఉంది. అది కూడా ఈ 10 సంవత్సరాలు మీరు కష్టపడితే మీరు దేశ వ్యాప్తంగానే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోతారు. దానికి మీరు చేయవలసిందల్లా ఎప్పుడు ఫిట్నెస్ గా ఉండడం, చాలా ఆరోగ్యకరంగా, ఫిట్నెస్ మీన్స్ ఆరోగ్యమే కదా, ఆరోగ్యంగా ఉంటూ మీ చదువును నిర్లక్ష్యం చేయకుండా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి మరి మన రాష్ట్ర వ్యాప్తంగా మీరంతా పేరు పొందాలి. అలాగే మన ఖమ్మం జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం